ఏమేమి చేస్తే సత్క్రియలు నేర్చుకున్నట్టు మనం సత్క్రియలు చేయటం వలన మనకు కలిగేటువంటి లాభం ఏంటి అనే విషయాన్ని రోజు మీతో నేను మాట్లాడాలనుకుంటాను. మొదటి విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం సత్క్రియలను చేయటం ప్రారంభిస్తామో అప్పుడు లోకానికి మనలో ఉన్నటువంటి వెలుగును కనపరిచే ప్రయత్నం చేస్తాం. సత్క్రియలు లేకపోతే ఎవరికి కనబడరు, ఎవరు చూడరు. నిన్ను లోకంలో మనం గమనిస్తే కాయలు కాచిన చెట్టు వైపు చూస్తారా, కాయలు లేని చెట్టు వైపు చూస్తారా? ఎదిగేవాడిని చూస్తుంటారా, పాడైపోయేవాడిని చూస్తుంటారా? గమనిస్తుంటారా కదా? అలాగనే దేవుని పిల్లలుగా బ్రతికేటప్పుడు దేవుడు కోరినటువంటి సత్క్రియలు మనం చేస్తూ పోతూ ఉన్నప్పుడు మన క్రియల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడుతుంది. అందుకని యేసుప్రభువు వారు పలికినటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందదు? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గమనించండి, సత్క్రియలు చేసేటువంటి పిల్లల గురించి దేవుడు ఎలా భావిస్తా ఉన్నాడంటే, మీరే లోకానికి వెలుగు. అంటే మీరు ఇతరులకు దారి చూపించేటువంటి స్టేజ్ నుండి మిమ్మల్ని పెట్టాను. మిమ్మల్ని చూసి తమలో ఉన్న చీకటిని పోగొట్టుకుంటారు చాలా మంది. అలాగే మీరు లోకానికి వెలుగుని, వాళ్ళ పరిశుద్ధతను చూపించాలి, యోగ్యమైన ప్రవర్తనను లోకానికి నేర్పించాలి. ఇంకో మాట అన్నాడు, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? అంటే సారవంతమైన రుచిని కలుగు చేసే స్థితిని ఇది పోగొట్టుకుందంటే అది ఎవరికైనా ఉపయోగమా? దేనికి పనికిరాదు. కాబట్టి దేవుని పిల్లలు దేవునికి వచ్చిన తర్వాత క్రియలు లేని వారిగా ఉంటే దేవునికి పనికిరారు, లోకానికి పనికిరారు. కాబట్టి మనల్ని ఎలా అంటున్నాడు అంటే, మీరు వెలుగై ఉన్నారు. అది ఎలాగదంటే, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. అంటే అది సాటును ఉండదు. అంటే పైన కదా ఉంటుంది, కొండ మీద అంటే పైన ఉంటుంది కనుక అది అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వెలిగించబడుతున్నారో మీ యొక్క పౌరస్థితి పరలోకం ఉన్నది. గుర్తుందా వచ్చింది మీకు? మీరు ఎప్పుడైతే వెలిగించబడున్నారో, వెలిగించబడినటువంటి మనము మన యొక్క స్థితిని దేవుడు పరలోకమందు ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మీరు వెలిగించబడ్డారు. ఓకే, ఈ వెలిగింపబడినటువంటి వారి గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చీకటిగా ఉన్నటువంటి మనలను వెలిగించి బ్రతికించి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఆయనతో కూడా. అంటే ఎవరితో? యేసుక్రీస్తుతో కూడా. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. కనుక నిన్ను నన్ను దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు. మీరు పైన ఉండాల్సిన ఉంటారు బాబు.
అంటే మీ యొక్క ఆలోచనలు, మీ మనస్తత్వం అలాగనే ఉండాలి. నేల చూపులు కాదు, నాశనం అయిపోయేటప్పుడు భూమి మీద ఉన్న వాటిని నాశించడం కాదు మీరు చేయాల్సింది. పరసంబంధమైన వాటి గురించి మీరు ఆలోచన కలిగి ఉండాలి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. పౌరస్థితి ఎక్కడుంది అంటే మెంబర్షిప్, ఐడెంటిటీ, మన సభ్యత్వం ఎక్కడుందట? పరలోకంలో ఉంది. మనం ఏమనుకుంటున్నాం? ఓన్లీ ఆధార్ కార్డు అనుకుంటున్నాం. ఇక్కడ కది ఈ భూమి మీద బతుకున్నందుకు కావాలని, కానీ ఒరిజినల్ మెంబర్షిప్ ఎక్కడుంది? పరలోకంలో. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? కొండ మీద ఉండే పట్టణం లాగా ఉన్నారు. ఓకేనా? అంటే అందరికీ కనిపించాలి. వేటి ద్వారా? క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా కనబడాలి. అలాగే మరొక మాట అన్నాడు, దీపాన్ని దీపస్తంభం మీదే పెడతారు, మంచం కింద కొంచెం కింద పెట్టరు. ఇప్పుడు మంచం కింద కొంచెం కింద అంటే అర్థం ఏంటంటే, మంచము అనేటువంటిది విశ్రాంతికి, సౌఖ్యానికి, సుఖానికి సూచన. కాబట్టి దేవుని యొక్క ఈ వెలుగును, ఈ పరిశుద్ధతను, శరీర సంబంధమైన సౌఖ్యాల కోసం దాన్ని మీరు దాచిపెట్టి కొంచెం కింద అంటే తిండికి సంబంధించి, ఆహారానికి సంబంధించిన విషయం. అనగా కొంచెం కింద, మంచం కింద అంటే తిండి కోసము, సుఖం కోసము పెట్టేది కాదు మన వెలుగు అనేటువంటిది. దానికి చాటును పెట్టేది కాదు మన వెలుగు. మన వెలుగు అనేటువంటిది దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభము అంటే అర్థం ఏంటంటే దేవుని సంఘము. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 7 దీపస్తంభములు గలవాడును అని చెప్తాడు. అనగా సంపూర్ణమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వెలిగించబడిన దీపం ఎక్కడ ఉండాలి అంటే దీపస్తంభం మీద ఉండాలి. వెలిగించబడిన నీవు నేను ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. అక్కడుండి మన సత్క్రియల ద్వారా మన వెలుగును లోకానికి ప్రకాశింపజేయాలి, చూపించాలి. ఒకవేళ అది చూపించిన పక్షంలో ఉంటే దాన్ని మనం ఎక్కడో మంచం కింద కొంచెం కింద పెట్టేసామని అర్థం అనమాట. అంటే దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాలకి, దీవెనలకి, ఆహారానికి ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు కదా తమ కడుపులకి దాసులు అంటారు. అర్థమవుతుందండి. కుక్కలు తిండికి ఆతృత పడినట్లు దేవుని పేట తిండి కోసం ఆతృత పడతా ఉంటారండి. అది పరిశుద్ధుల యొక్క లక్షణం కాదు. తిన్నా అలాగే ఉంటారు, తినకపోయినా అలాగే ఉంటారు, ఉన్నా అలాగే ఉంటారు, లేకపోయినా అలాగనే ఉంటారు. లేదని కృంగిపోరు, ఉందని పొంగిపోరు. ఎప్పుడు కూడా నికరమైనటువంటి స్వభావాన్ని కలిగి దేవుడిని నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని కురిసితో కూడా మృతుల్లోంచి లేపి పరలోకమందు కూర్చోబెట్టి, మీరు కొండ మీద ఉండి పట్టణం లాగానే ఉన్నారు, మీరు అనేకులు మిమ్మల్ని చూస్తా ఉన్నారు కనుక మీరు సత్క్రియలతో బ్రతకండి అని చెప్తుంటే ఆ సత్క్రియలు మనం చేస్తున్నామా? రెండవది, మీరు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగునివ్వాలి అని మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉంటే ఆ వెలుగు మనలో నుంచి ఇతరులకు ప్రకాశించే పరిస్థితి మనకి కనబడుతుంది. 2 పనులు జరిగితే ఏమవుతుంది అన్నదంటే, మన పరలోకపు తండ్రి మహిమపరచబడి వలన, వెలిగించబడినటువంటి వారి వలన, సత్క్రియలు చేసేటువంటి వారి వలన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. దాని గురించి మాట్లాడుతుంది. మళ్ళా మత్తయి సువార్త మీరు వచ్చినట్లయితే 5వ అధ్యాయము 16వ వచనంలో అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ముందు ఆయనే చెప్పాడు, ముందు వచనాల్లో దేవుని స్తంభాన్ని గురించి, దీపాన్ని గురించి, వెలుగును గురించి, కొండను గురించి, ఉప్పును గురించి, ఈ పోలికలన్నీ చెప్పి ఆ పోలికల యొక్క ముగింపు ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచాలి. ఏం చూసి? మనం చేసే సత్క్రియలు చూసి.
దేవుడు ఆజ్ఞాపించిన పనులు చేయటం చూసి మనుషులు ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచలేక. సందర్భాలు చాలా ఉన్నాయి. సమర స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారణగా ఊర్లో పేరు పొందినప్పటికీ యేసు ప్రభువుని కనుగొన్నప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత తన కుండను విడిచిపెట్టింది, అది తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. నాకు రక్షణ కావాలంది, జీవజలాలు కావాలంది. ఆయన చెప్పిందంతా చేసింది. చేసిన తర్వాత నిమ్మకు నీరొట్టినట్టుగా ఊరుకుంటలా ఆవిడ ఏం చేసింది, తీసుకెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశాను, రండి మీరు కూడా. నా బతికేటు చెప్పిన వాడిని నేను గమనించాను, నేను మార్చుకున్నాను, రండి మీరు కూడా. అలా పిలిచే ధైర్యం ఉంది వాళ్ళు మనకి. ఎందుకంటే మనం మార్చుకోవాలా, మారట్లా, మారినట్టు నటిస్తున్నాం. ఇలాంటి దీపాలు మిడుకు మిడుకుమనే దీపాలే తప్ప దేదీప్యంగా వెలిగే దీపాలు కాదు. మసిబారిపోయినటువంటి బారినటువంటి దీపాలుగా ఉండిపోతాం. అలా ఉండటానికి దేవుడు మనల్ని పిలవాల. మనం లోకానికి వెలుగుగా ఉండేటట్లుగా ఎందుకు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. కొండ మీద ఉన్న పట్టణం లాగా మనం అందరికీ బాహాటంగా కనబడాలని తన పిల్లలను ప్రత్యేకపరుచుకున్నాడు. వారు ఉప్పు వంటి సారాన్ని ప్రతి జీవితానికి ఇచ్చేవారిగా ఉండాలని నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అలాగన దేవుని పక్షంగా ఇలాంటి సత్క్రియలు మనం చేస్తే మొదట మనము దేవుని యొక్క కృపలో నిలకడగా ఉంటూ దేవునికి మహిమకరమైన జీవితాన్ని, మహిమను చెల్లించే వారిగా మనం. రెండో విషయం ఏంటంటే, ఇవి మనలను సమర్థవంతులుగా, ప్రయోజనకరులుగా దేవుని ఎదుట నిలబెడతాయి. సత్క్రియలు లేవనుకోండి, వేస్ట్ ఫెలో అంటాం మనం. దేవుడు కూడా అదే అంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుతాం, జాగ్రత్తగా గమనించండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను గ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని గ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. గమనించండి, ఇక్కడ వీటిని సద్గుణాల గొలుసు అని ముద్దుగా పిలుస్తారు. ఎవరైతే సత్క్రియలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఈ సద్గుణాల గొలుసు కావాలి అలంకారంగా. మనమేదో అందానికి ప్రెస్టేజ్కు మెళ్ళ వేసుకునే గొలుసులు కాదు. దేవునికి కనిపించేవి, మనుషులకు క్రియల ద్వారా కనిపించేటువంటి అలంకరణ ఇది. ఇవి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారు మాత్రమే వీటిని పెంపొందించుకుంటారు. నీ యొక్క క్రియలను చూసి దేవుడు మహింపరచాలంటే నీవు కొన్నిసార్లు సహనం చూపించాలి, సహోదర ప్రేమ కనపరచాలి, నీలో ఉన్న భక్తి ఏంటో కనపరచాలి, నీలో ఉన్న విశ్వాసం ఏంటో కనపరచాలి, ఆశానిగ్రహం ఏంటో కనపరచాలి. ఇవన్నీ లేకుండా నేను దేవునికి మహింపరుస్తాను అంటే వల్ల కాదు. అందుకని వీటిని ఏం చేయమన్నా తెలిసిన అమర్చుకొనుడి అన్నాడు. అమర్చుకోవటం అంటే దాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఏం చేయాలి, పేర్చి ఒద్దికగా వాటిని అమర్చాలి. ఇటుకరాళ్ళు కాదు ఇది, బండరాళ్ళు అందుకని కాదు. గుణం, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఇవన్నీ ఏంటి గుణాలు. వీటిని మన హృదయంలో, మన జీవితంలో అమర్చాలట. అమర్చడం అన్ని ఒకేసారి పెట్టడం కుదరదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని పైన మరొకటి, మరొక దానితో మరొకటి, అలా చక్కగా పేర్చుకుంటూ పోతూ ఉంటే అమృతాయి ఎక్కడ. అర్థమవుతుందా? వీటన్నిటిని మనం అమర్చుకునేదానికి ఆత్మీయ జీవితంలో శ్రద్ధ, ఆసక్తి మనకు ఉండాలి.
ఇవన్నీ మాకు ఎక్కడో తీయండి అంటారా? మీరు పనికిరారు పరలోకానికి. అయితే వీటిని అమర్చుకోవటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఇప్పుడు కింద వచనం చూడండి, 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సోమరులు అంటే వాడు ఏమీ సాధించలేడండి, అది దాని అర్థం. సోమరు ఆశ పెడతాడు కానీ ఏది పట్టుకోలేడంట. ఆస్థాన సోమరులు ఉంటారు కొంతమంది, కనీసం వండి పెట్టింది చేతితో తీసుకుని తింటానికి కూడా బతకలేదంట వాళ్ళకి. అంటే సోమర్తనం మనల్ని ఏం చేస్తుందంటే ఏమీ సాధించలేని స్థితిలో నడిపిస్తుంది. దాన్ని మరొక మాటలో నిష్ఫలులు అన్నాడు, అంటే ఫలాలు లేనటువంటి వారు, క్రియలు లేనటువంటి వారు అని. అయితే ఈ 8 మనకు ఉన్నాయి అనుకోండి, సద్గుణాల గొలుసులో ఉన్న 8 లక్షణాలు మనం అభివృద్ధి చేసుకుంటూ వాటిని అమర్చుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇవి ఏం చేస్తాయి మనల్ని సోమరిపోతులుగా కానీ పనికిరాని వాళ్ళగా కానీ కాకుండా దేవుని ఎదుట పనికొచ్చే వారిగా నిలబడి. కాబట్టి దేవుని ఎదుట మనము మహిమకరమైన జీవితాన్ని ఇవ్వాలి అనంటే, మన వెలుగు లోకానికి కనపరచాలి అనంటే, కొండ మీద ఉన్న పట్టణంలాగా మనం అందరికీ కనిపించాలి అనంటే, మనలో ఈ 8 గుణాలు మనం అభివృద్ధి చేసుకోవాలి, వాటిని పెంపొందించుకోవాలి. నేను విశ్వాసం ఉంచాను కదండి, ఇంకా విశ్వాసం ఉంచాలా? విశ్వాసం అనేక స్థాయిలు ఉన్నాయి. దేవుని దగ్గర రాకముందు ఉండే విశ్వాసం వేరు, వాక్యం విన్న తర్వాత కలిగే విశ్వాసం వేరు. రక్షణ పొందటానికి, రక్షణ పొందిన తర్వాత నువ్వు రక్షణ కొనసాగట కావాల్సిన విశ్వాసం వేరుగా ఉంటది. అంటే దాని యొక్క పరిమాణము, స్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అది ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోతుండాల్సిందే. విశ్వాసమునందు సద్గుణము. సద్గుణము అంటే మంచి మనసు, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దానిలో జ్ఞానం రావాలి, దానిలో ఆశ నిగ్రహం రావాలి, దానిలో సహనం రావాలి, సహోదర ప్రేమ రావాలి, భక్తి రావాలి, దయ రావాలి. వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటేనే మనం వేస్ట్ ఫెలోస్ కాకుండా ఉంటామంట, దేవుని దగ్గర నిష్ఫలులు కాకుండా ఉంటాం. కాబట్టి సత్క్రియలు ఏం చేస్తాయి అని అంటే మనలను కొండ మీద నుండి పట్టణంలాగా కనిపిస్తాయి, చూపిస్తాయి మనకు. అంటే ఒక ప్రత్యేకతగా గుర్తింపును తెస్తాయి. రెండవది మనలో ఉన్న వెలుగును బట్టి, మనలో మార్పు చెందిన స్థితిని బట్టి ఆ వెలుగు ఇంకొకరిని తాకుతుంది, ఇంకొకరికి ప్రసరిస్తుంది, వారి మీద ప్రభావం చూపిస్తుంది, వారిని దేవుని ఎదుకు ఆకర్షిస్తుంది. అది మన దగ్గర ఉంటే సంగతి చెప్తాను. దేవుడైతే ఉండాలని కోరుకుంటున్నాడు, అందుకే ప్రత్యేకపరిచాడు. సత్క్రియలు గల బిడ్డలుగా మనం ఉండేదానికి మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి సత్క్రియలు లేకపోతే ఏ ప్రయోజనం ఉండదండి. మూడో విషయం ఏంటంటే నిజమైనటువంటి జీవాన్ని సంపాదించి పట్టడానికి ఈ సత్క్రియలే కారణం. సత్క్రియలు చేయకుండా పరలోకం పోతుందంటే అబద్ధం. అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించుము. గమనించండి, ఇహమందు భౌతిక సంబంధమైన ధనవంతులు ఉంటే ఉండొచ్చును. ఒకవేళ ధనవంతులైనటువంటి క్రైస్తవులారా, ఎవరైనా మీరు క్రైస్తవులుగా ధనవంతులుగా ఉంటే అది అస్థిరమైనటువంటి ధనం, అది శాశ్వతమైనది కాదు. కాబట్టి ధనం మీద కాదు మీరు పెట్టుకోవాల్సిన నమ్మకం, ఎవరి మీద? మనము సుఖముగా అనుభవించటము ధారాళముగా దయచేసే దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి తప్ప ధనం మీద కాదు. ఎందుకు అంటే ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. ధనము స్థిరమైనది కాదు, అవసరమైనదే కానీ స్థిరమైనది శాశ్వతమైనది కాదు. ఓకేనా? కాబట్టి
వాళ్ళని ఏమంటున్నాడు అంటే 18వ వచనంలో, వారు ఇహమందు ధనవంతులుగా ఉండి క్రైస్తవులైనటువంటి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలించువారుగా ఉండవారని వారికి ఆజ్ఞాపించు. వాస్తవమైన జీవం పరలోకం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? రాబోయే లోకానికి సంబంధించిన పునాది వేసుకోవాలి. ఓకేనా? ఆ పునాది ఏంటంటే, నువ్వు రక్షణ పొందావు, నీ ఆత్మను పరలోకానికి అర్హమైనదిగా ఎంచుకున్నావు, మంచిదే. ఆ తర్వాత ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారినటువంటి మనకు పునాది స్ట్రాంగ్ అవ్వాలంటే మేలు చేయాలి, సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించాలి, ఔదార్యంతో ఉండాలి, నీకున్న ధనాన్ని ఇతరులకు పంచిపెట్టేట్లు అవసరాలు వాళ్ళకు ఉపయోగపడేటట్లుగా దాన్ని ఉపయోగించాలి. ధనాన్ని ప్రేమించేవాడు పనులు చేయలేడు. ఎందుకంటే దాస్తూ 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 కూడబెడుతుంటాడు. అదేమో తుప్పట్టిపోతా ఉంటది, చిమ్మెడు పడుతూ ఉంటది. అలాంటి వారు అందుకని యేసుప్రభువు వారు అని చెప్పారు ఒక మాట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభము అన్నాడు. అసలు ఏమన్నా పోలికుందా దానికి దీనికి? సూది బెజ్జం ఎక్కడ, ఒంటి ఎక్కడ? అంటే ఒకవేళ సాధన చేస్తే ఒంటైనా సూది బెజ్జము దూరడానికి ట్రై చేస్తే అవుతుందేమో గాని ధనాపేక్ష కలిగినటువంటి వాడు పరలోకానికి పోవడం అంత డేంజర్. అది అంత అవసరమో అంత డేంజర్ కూడా. కానీ మనకు పట్టినటువంటి పిచ్చి ఏంటంటే ఎంత డబ్బు ఉండదు హాయిగా బతకొచ్చు అని. అబద్ధం అది. మీరు ప్రసంగిక చదవండి, భూమి మీద ఎక్కువ డబ్బు జ్ఞానం సంపాదించిన వ్యక్తి ఎవరండి? జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగ గ్రంథం చదవండి. తన జీవితంలో అనుభవాలని చెప్తాడు. అది చదవకుండా పైపైన అయ్యో దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు ఈ మాయలో ఉంటే ఎట్లా? అర్థమవుతుందా? కాబట్టి మనం వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవాలి అంటే మొదట ధనం మీద కాదు మనం నమ్మకం ఉంచాల్సింది, దేవుని ఎందే నమ్మిక ఉంచాలి. రెండవది, మనం వెళ్ళబోయేటువంటి లోకము కొరకు పునాది ఇక్కడే ముందుగా వేసుకోవాలి. ఆ పునాదికి సంబంధించిన మెటీరియల్ ఏంటంటే వాడు మేలు చేసేవాళ్ళు అయి ఉండాలి. మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం చేయకుండా ఉండి చాలంటారు. అది కూడా అబద్ధమే. ఎందుకో తెలిసిన, కీడు చేయకుండా ఉన్నవాడు మేలు చేసి బుద్ధి ఉంటుంది. కీడు చేయనటువంటి మంచి మనసు గలవాడికి మేలు చేసే బుద్ధి కూడా, ఆలోచన కూడా ఉంటుంది. కీడు చేయటం మానేసి మేలు చేయకుండా మానేస్తాడు ఎవడన్నా? అది లోకశక్తి. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు మేలు చేసి వారై ఉండాలి. రెండవది ఏం చేయాలి? సత్క్రియలు అను ధనము గలవారై ఉండాలి. భౌతిక సంబంధమైన ధనం కాదు, సత్క్రియలే ఒక ధనంగా ఉండాలట. సత్క్రియలే ధనం. ధనం ఏం చేస్తుందండి? మన అవసరాలు తీరుస్తుంది. వెరీ గుడ్, మన అవసరాలు తీరుస్తుంది. మనకు భౌతిక సంబంధం డబ్బులు లేకపోయినా కానీ మన అవసరాలు తీరాలి, అలాంటి పనులు చేయాలి మనం. ఎలా అవుతుంది అది? ఎలా అవుతుంది అంటే మనం ఏది విత్తుతామో, మేలుని విత్తామనుకోండి మేలు వస్తుంది, సహాయం చేసామనుకోండి సహాయం వస్తుంది, క్షేమాన్ని కాంక్షించామనుకోండి మన గురించి క్షేమం కోరుకుంటారు. అక్కడ డబ్బు లేదు, వాస్తవానికి ధనం లేదు, కానీ ధనం చేయగలిగే పనులు అక్కడ జరిగిపోతాయి. అది సత్క్రియలు అను ధనము గలవారును అనంటే, ఔదార్యము గలవారును అంటే ఇతరులకు ఇచ్చే మనసు ఉన్నవాళ్లే పనికి వస్తారు. మూడవది, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు అయి ఉండాలట. లాక్కోవటం కాదు, చేయగలిగిన మట్టుకు ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి.
అలాంటి వారే రాబో లోకానికి మంచి పునాది వేసుకుంటున్నట్టు లెక్క. గమనించండి. ఈ 3 కారణాల చేత సత్క్రియలు మనకు లాభకరమై ఉన్నాయి. 1, మనం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. మన ద్వారా ఇతరులు వెలిగింపబడి సారవంతమైన వారుగా మారతాడు. 2వది, సత్క్రియలు మనల్ని దేవుని ఎదుట సమర్థవంతులుగా ప్రయోజనకరులుగా నిలబెడతాయి. 3వది, వాస్తవమైన జీవాన్ని సంపాదించి పెడతాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఎవరు చేస్తారండి అని అనకండి. చేసిన వాళ్ళు మాత్రమే అంగీకరించబడతారు. ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరైనా మనకి ఎదురుకుండా బతుకుండి కనపట్టలేదేమో, కానీ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. వారు చాలా రకాలుగా యేసు ప్రభుకు పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన తన కోసం ముందుగానే సమాధి తొలిపించుకున్నాడు. అరిమత్తయి యోసేపు. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు నా సమాధిలో పెట్టండి అని తీసుకెళ్లి పెట్టించుకున్నాడు. చాలా మంది ధనవంతులైనటువంటి స్త్రీలు యేసు ప్రభు పరిచర్యకు ఆయన వెంటబడి తిరుగుతూ పరిచర్యలో సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. పౌలు గాని, యెరూషలేము సంఘం గాని, అంత్యోక్య సంఘం గాని వీళ్ళందరూ చేయలేదా? అంత్యోక్య సంఘం కనుక ధనాన్ని సమకూర్చి సువార్త సేవ కొరకు పౌలు బర్నబాలను పంపించకపోతే ఈరోజు మన దాకా వాక్యం వచ్చేదా? మనకు తెలిసేదా ఈ రోజున? అంటే ఏం చేసింది అంత్యోక్య సంఘం? వాళ్ళు క్షేమంగా ఉండటమే కాదు, వాళ్ళు రక్షణ పొందటమే కాదు, వాళ్ళు తమ ధనాన్ని పోగు చేసి ఆ ధనంతో సువార్థికులను ఇతర దేశాలకు పంపించారు. అప్పుడు బయటికి వెళ్ళింది వాక్యం. విదేశీ సువార్త ప్రారంభమైంది. అలాంటి సేవ చేసిన వ్యక్తి మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు. ఇలాగన సత్క్రియల ద్వారా దేవుని యొక్క సత్యము విస్తరిస్తుంది. అంచెలంచెలుగా అది వృద్ధి చెందుతూ ఉంటది. దీనిలో నా వంతెంత, నా షేర్ ఎంత? ఎందుకు అంటే ఒకవేళ నేను ఏ సత్క్రియ చేయటానికి కూడా ఇష్టపడకుండా ఉంటే కాయలేని చెట్టు కింద లెక్కే కదండి. కాయలేని చెట్టు వాడు పట్టించుకుంటాడు. దానికి ఉపమానం ఉంది. ఒక తోటలో ఒక చెట్టు ఉందట. దాన్ని 1 సంవత్సరం చూశారు, కాయలు కాయలేదు. 2వ సంవత్సరం చూశారు, కాయలు కాయలేదు. 3వ సంవత్సరం చూశారు, కాయలు కాయలేదు. తోట యజమానుడు వచ్చాడు, ఎందుకు ఇక్కడ అనవసరంగా నరికాయి తీసి పడేయన్నాడు. తోటమాలి వచ్చాడు, అయ్యా 1 సంవత్సరం గడుపు, నేను మళ్ళా ఒకసారి పాదులతో ఉన్నా, పాదులను రాళ్లను తీసేస్తా, ఎరువులు వేస్తా, అది ఫలించేదానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తా. నువ్వు ఇచ్చినట్టుగా ఈసారి కూడా అది ఫలించకపోతే అప్పుడు తీసేద్దాం. చెట్ల గురించా మన గురించా? అది విషయం అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే మనం రేపొద్దున వెళ్ళి క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడినప్పుడు ఆయన వేటిని బట్టి తీర్పు తీరుస్తాడు? వేసుకున్న బట్టలను బట్టి కాదు, తిన్న తిండిని బట్టి కాదు, ధరించిన ఆభరణాలను బట్టి కాదు, కొంత ఫెసిలిటీస్ బట్టి కాదు. ఇవేమి లెక్కలకు రావు దేవుని దగ్గర. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అక్కడ ఏమంటున్నాడు? ప్రతి వాని క్రియల చొప్పున. అంటే దేవుని ఎదుట మన పక్షంగా నిలబడే ఏంటివి? క్రియలే. మన బట్టలు కనపడవు, అక్కడ మన వస్తువులు కనపడవు, మన తిండి కనపడదు, మన భోగం కనపడదు, ఏది ఉండదు. మనం చేసిన క్రియలు మాత్రం మంచి అయినా చెడ్డ అయినా సరే ఎదుర్కొంటూ కాసుకుంటాయి మనతో పాటు. ఏదో అనుకుంటున్నాయి వాళ్ళ, ఇవన్నీ ఎవరు చూశారులే, ఏం కాదండి. అందుకని చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే, అంతటా
ఇప్పటి నుండి ప్రభువు మృతులందు మృతుల ధన్యులను వ్రాయమని పరలోకమునకు స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఏం పోతుంది అంటే వెనకాల కొందరికి ముందుగా వెళ్తాయంట, మరికొన్ని క్రియలు వాళ్ళతో పాటు వెళ్తాయంట, మరికొందరి క్రియలు వాడు వెనకాల పడి వస్తాయంట. మొత్తానికి ముందు వెనక పక్కన వచ్చినా కానీ మనతో పాటు వచ్చేయండి క్రియలే. కాబట్టి ఆయన తీర్పు తీర్చేది కూడా దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? క్రియలను బట్టి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున. నేను చచ్చిపోయింది అంటే చచ్చిపోయినా పర్వాలా, అక్కడికి వస్తావు. నీతో పాటు ఏమొస్తాయి? నీ క్రియలు కూడా వస్తాయి. బతుకున్న వాళ్ళు వస్తారు, వాళ్ళ క్రియలు వస్తాయి. ఓకేనా? ఒకవేళ సముద్రం చచ్చిపోతే సముద్రం మృతులను అప్పగించేద్దట. ఎవడ అగ్ని చేత కాలు గుమ్మి చచ్చిపోతే అగ్ని తమ మృతులను అప్పగించేస్తట. ఎవరు తప్పించుకోవడానికి లేదు. అందరూ కృష్ణపేట మీదకి వచ్చినప్పుడు అక్కడ దేవుని ఎదుట వేటిని బట్టి తీర్పు తీర్చబడుతుంది అంటే ప్రతి వారు తాము చేసిన క్రియలను బట్టి, పనులను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు చెడ్డ వాటిని చేసి నరకానికి పోకుండా ఉండటం కొరకు మీ కొరకు నేను సత్క్రియలను సిద్ధం చేసి పెట్టాను. మీరు వాటిని కొనసాగించినట్లయితే నేను వాగ్దానం చేసిన పరలోకాన్ని స్వీకరించుకునే వారుగా ఉంటారు అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏ బాడీలో ఉన్నాము, ఏ జాబితాలో ఉన్నాము, ఏ క్రియలు చేసేవారిగా ఉన్నాము గమనించండి. ఎందుకు అంటే మన క్రియ మన యొక్క బుద్ధిని తెలియజేస్తుంది, మన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అవునా కదా? మన మాట మన మనసులో ఉన్న ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది. మన చేష్టలో మన యొక్క మానసిక స్థితిని తెలియజేస్తాయి. కాబట్టి మనం ఎవరు? దేవుని పిల్లలమా, సాతాను పిల్లలమా? పరలోకం కొరకు బ్రతికే వారమా, లేక ఈ లోకం కొరకు బ్రతికే వారమా? దేవుని మహిమపరిచే వారమా, అవమానపరిచే వారమా? ఎటున్నాను నేను? ఎక్కడికి పోవాలనుకుంటున్నాను? నా గమ్యం ఏంటి? ఇవేమీ లేకుండా నేను వస్తున్నాను పోతున్నాను అంటే ఏదో సామెత చెప్పినట్టే ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి సత్క్రియలు అనేటువంటివి మనలను దేవుని నిష్ఫలం కాకుండా ప్రయోజనకరంగా నిలబడతాయి, పరలోకానికి మనం వారసులు చేస్తాయి. కాబట్టి క్రియలు లేకుండా ఎవరైనా నీ పరలోకం పోవచ్చా అంటే ఎప్పటికీ సాధ్యం కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే క్రియల ద్వారానే మన విశ్వాసము పరిపూర్ణం అవుతుంది. ఎంత విశ్వాసం ఉన్నా క్రియలు లేకపోతే మృతమైన చచ్చిందంత సమానం. ఆ విశ్వాసానికి విలువ లేదు, ఆ భక్తికి విలువ లేదు, ఆ రక్షణకి వాల్యూ లేదు. కాబట్టి విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. అబ్రహాము చెప్పాడు, విశ్వాసంతో బయలుదేరాడు, దేవుడు చెప్పినవన్నీ చేసుకుంటూ పోయాడు. అప్పుడు అతని విశ్వాసము క్రియలతో కూడా పరిపూర్ణమైంది. కనుక మనం ఎంత విశ్వాసం ఉందా, విశ్వాస సంబంధమైన క్రియలు కూడా చేస్తేనే దేవుడి ఎదుట మనం చెల్లుబాటు అవుతాం. కాబట్టి మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించుకుని దేవుని ఇష్టలుగా బ్రతకాలని, పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా జీవించాలని ప్రభువుని బట్టి మనందరూ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను.